సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులకు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి మిత్రులారా, ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28, 2026 వరకు శుభాశుభ ఫలితాలు ఈ వారంలో ఎలా ఉంటుంది అని అంటే, అదృష్టం తలుపు తెరుచుకుంటాయి. ఒక నిర్ణయం అన్ని మార్పులు తీసుకొస్తుంది. ఈ వారం మీ అదృష్టం ఒక్కసారిగా మేల్కొంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఈ వారం మీ ముందుకు రాబోతుంది. కీలకమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఈ వారం ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ రాశి అధిపతి అయినటువంటి గురు ఈ వారం మీకు ఒక బలంగా సహకరిస్తాడు. గ్రోత్ పెరుగుతుంది. శని ప్రభావం వల్ల డిసిప్లిన్ అవసరం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే శని భగవానుడు కూడా కాపాడడు. టైం బాగుంది బాగాలేదు అనేది అంతా పక్కన పెడితే మీలో ఫస్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. అది మీకు లేదు. దొరికింది కదా అని చెప్పేసి ఖర్చులు పెట్టేస్తారు. ఇతరుల డబ్బులతో కూడా మీరు మిస్యూజ్ చేసేస్తారు. తర్వాత వాళ్ళు ఇచ్చేటప్పుడు, వాళ్ళు అడిగేటప్పుడు మాత్రం వాళ్ళ మీద కోపడతారు. అది తప్పు కదా. అది కొంచెం మార్చుకుంటే చాలా మంచిదని కూడా చెప్పొచ్చు. డిసిప్లిన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. రికగ్నేషన్ పెరుగుతుంది. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్నవారు గ్రోత్ ఆపర్చునిటీస్ వస్తాయి. ప్రమోషన్స్ లేదా శాలరీ హైక్ గురించి మంచి అవకాశాలు ఉన్నాయి. జాబ్ ఛాన్సెస్ అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ టైం అని కూడా చెప్పారు. వ్యాపారం చేస్తున్న వారికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ద రైట్ టైం. కొత్త వెంచర్ స్టార్ట్ చేయొచ్చు. ప్లానింగ్ లేకుండా ఎక్స్పాండ్ చేస్తే లాస్ అయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. జాగ్రత్త. రాజకీయ నాయకులకి కాస్త గణపతి సైలెంట్గా ఉండవలసినటువంటి వారం. మీ పాపులారిటీ పెరగడం కోసం మీరు సోషల్ మీడియాలో చేసే కొన్ని ప్రచారాలు మీకే ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి డీల్స్ మిశ్రమంగా ఉన్నాయి. ల్యాండ్ రిలేటెడ్ కొంచెం డాక్యుమెంట్స్ అంతా జాగ్రత్త. పెద్దగా గొప్ప గెయిన్స్ ఏం లేదు రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం అని చెప్పచ్చు. కుటుంబ సంబంధంలో కాస్త మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. ఇంకా గట్టిగా చెప్పాలంటే గెట్ రెడీ. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువుల మధ్య బాగా వైపరీత్యం పెరిగి విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్త. ఎల్డర్స్ గౌరవం తగ్గిపోతుంది. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టేస్తారు. ఫ్యామిలీ మిస్అండర్స్టాండింగ్స్ రాబోతుంది. భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఇవన్నీ కూడా చూసుకోండి. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు మిశ్రమమే ఈ వారం అంతా కూడాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మంచిది. గ్రీడ్ వల్ల ఓవర్ లాస్ అకౌంటే ఎగిరిపోతుందని కూడా చూసుకోవచ్చు. ఇంకా విద్యార్థులకి లక్ సపోర్ట్ ఇస్తుందని కూడా చెప్పచ్చు. మంచి రిజల్ట్ వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా అప్రూవల్ కొంచెం ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా వస్తుంది. ఆరోగ్యపరంగా ఓవరాల్ స్ట్రెస్ 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 ఓవర్ హీటింగ్, కార్డియా రిలేటెడ్, మొత్తం బ్రెయిన్ దీనికి సంబంధించి, నర్వ్కి సంబంధించి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే ఫుల్ ఎనర్జీగా ఉంటారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం దక్షిణామూర్తి ప్రార్థన చేసుకోండి. గురు భగవాన్ని ప్రార్థన చేసుకోండి. శనీశ్వరుని, ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా పసుపు రంగ వస్త్ర దానం వేయండి. ఓం సద్గురవే నమః, గురవే నమః 108 సార్లు చేయండి. ఓం శనైశ్వరాయ నమః అని చెప్పేసి 108 సార్లు జపం చేయండి. 19 సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. ధనుసు రాశి వారు ఈ వారం కొన్ని అవకాశాలు తలుపు తట్టిన మీ యొక్క పూర్వ చేసినటువంటి పనుల వల్ల అవన్నీ మిస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటుంది. కాబట్టి చేంజ్ కావాలి లైఫ్లో. ఎప్పుడైనా మనకు ఒక చేంజ్ కావాలి. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ప్రయత్నం చేస్తే అన్ని మంచిగా అవుతుంది. జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకనూ గురుగారు మాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి.
మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, నటన, తర్వాత అన్ని రకాల వర్గాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాతకం తెలుసుకోవాలని చాలా మందికి కోరికలు ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మా ఛానల్లో కనబడుతున్నటువంటి డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అప్రోచ్ అయ్యి మీకు ఎలా మీరు అపాయింట్మెంట్ పొందాలో చెప్తారు. మళ్ళీ చెప్తున్నానండి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికి లేదు. ఓన్లీ వీడియో కాల్లో మాత్రమే. అన్లిమిటెడ్ టైం. మీకు ఏం ప్రశ్నలు ఉన్నాయో అన్ని రాసి పెట్టుకొని మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అండి, మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు, ఈ కరుంగాళి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి, సుదర్శన చండీ హోమం చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి, ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి, మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి. కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది, బుక్ చేసేసుకున్నాం, మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది, ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి చార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేము ఇస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని, మీకు ఎన్ని వీలుంటే అని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే, పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను, ఏంటి నాలుగు లోపల ఉంటుంది, దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్ర పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీసే పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొనలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. చాలా మందికి ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు? అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే, మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టండి.
మందగమనుడు కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు, కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేస్తామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టం అవుతుంది, సంబంధాల పరీక్షల లోపం అవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్న. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు.